మనం కోడిగుడ్డు గురించి తెలుసుకున్నాం. కోడిగుడ్డు అనేది తినొచ్చా? తినొద్దా? ఎంత తినాలి? ఎన్ని గుడ్లు తినాలి? ఏ ఏజ్ వాళ్ళు తినాలి? ఇలాంటి కొంతమందికి డౌట్స్ రావచ్చు. సో, ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. కోడిగుడ్డు అనేది చాలా మంచి పోషకాలున్న ఒక ఆహార పదార్థం. కోడిగుడ్డుని పచ్చిగా తినకూడదు. ఎందుకంటే దాంట్లో వైరస్ ఉంటది, బ్యాక్టీరియా ఉంటది కాబట్టి ఉడకపెట్టుకొని కానీ, ఆమ్లెట్ ఫామ్‌లో కానీ, లేకపోతే పోచ్డ్ ఎగ్ అంటారు. కొద్దిగా ఉడకపెట్టి ఇలా తీసుకోవచ్చనమాట. సో, అలా మనం ఉడకపెట్టడం వలన దాంట్లో ఉండే హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా అంతా చనిపోతది కాబట్టి మనము ఎగ్‌ని కన్జ్యూమ్ చేయొచ్చు. రోజుకి ఒక గుడ్డు తీసుకోవడం వలన మనకి గుడ్డులో కావాల్సినంత ప్రోటీన్ ఉంటది. అంటే ఒక గుడ్డు తీసుకోవడం వలన మీడియం సైజ్ కోడిగుడ్డు తీసుకోవడం వలన 6 గ్రామ్స్ వరకు మన బాడీకి కావాల్సిన మంచి హై క్వాలిటీ ప్రోటీన్ వస్తదనమాట. హై క్వాలిటీ అంటే ఏంటంటే మన బాడీలో దాని అవైలబిలిటీ ఎలా ఉంది, అన్ని అమినో యాసిడ్స్ మన బాడీకి కావాల్సిన అన్ని అమినో యాసిడ్స్ అందుతున్నాయా లేదా అనేదే హై క్వాలిటీ ప్రోటీన్. సో, అలా తీసుకుంటే కోడిగుడ్డు దాంట్లో అంటే మనం తీసుకున్న వెంటనే డైజెషన్ కరెక్ట్‌గా ఉంటుంది. బయో అవైలబిలిటీ ప్రోటీన్ అనేది కరెక్ట్‌గా 92% వరకు బయో అవైలబిలిటీ కోడిగుడ్డు నుంచి మనకు వస్తుంది. అండ్ రోజుకు కోడిగుడ్డు తీసుకోవడం వలన రక్తం లేని వాళ్ళకి రక్తం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా నేచురల్‌గా ఇంప్రూవ్ అవుతాయి. ఐరన్ కూడా బాగుంటుంది కోడిగుడ్డు ఎల్లోలో. మనకి ఎగ్ ఎల్లోలో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. అంటే మనకు బాడీలో ఆల్రెడీ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. అడిషనల్‌గా కూడా కొద్దిగా కొలెస్ట్రాల్ అనేది ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఒక ఎల్లోలో కావాల్సిన కొలెస్ట్రాల్ ఒక రోజుకి మనకు సరిపోతుందనమాట. సో, కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో, దానికి పనిచేస్తుంది. ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో, ఐరన్ డెఫిషియన్సీస్ సఫర్ అవుతున్నారు, రోజుకి ఒక కోడిగుడ్డు తీసుకోవచ్చు. అండ్ వైటమిన్ డి, ఇప్పట్లో చాలామంది వైటమిన్ డి డెఫిషియన్సీ సఫర్ అవుతున్నారు. రోజుకి ఒక గుడ్డు తీసుకోవడం వలన వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. అండ్ డిహెచ్ఏ, పిల్లలకి మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి డిహెచ్ఏ న్యూట్రియంట్ చాలా ఇంపార్టెంట్. రోజుకి ఒక కోడిగుడ్డు తీసుకోవడం వలన మనకి చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే డిహెచ్ఏ బ్రెయిన్ డెవలప్మెంట్‌కి, మెమరీ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన డిహెచ్ఏ దొరుకుతుందనమాట. కాబట్టి రోజుకి ఒక ఎగ్ యాడ్ చేసుకోవడం వలన మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి. బట్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు దొరికే ఎగ్స్ క్వాలిటీ ఉంటాయా? అంటే ఇంజెక్షన్స్ వేయడం వలన హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పిల్లలైతే ఇప్పుడు చిన్న పిల్లలు 7, 8 ఇయర్స్ నుంచే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. ప్యూబర్టీ అనేది వచ్చేస్తుంది చిన్నపిల్లలకి. ఇవన్నీ చాలామంది ఏమనుకుంటున్నారంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనం తీసుకునే ఫుడ్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల అని అనుకుంటున్నారు. వాళ్ళ ఫీడింగ్ కూడా ఎలా ఉంటుందంటే హైబ్రిడ్ రిలేటెడ్ ఫీడింగ్ ఉంటుంది కదా. సో, అలాంటి నుంచి వచ్చే గుడ్డు మనం తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అనే డౌట్ కూడా ఉంటుంది. సో, మనకి కొన్ని సర్టిఫైడ్ ఆర్గానిక్ ఎగ్స్ అని దొరుకుతూ ఉంటాయి. సో, ఏదైతే సర్టిఫైడ్ ఉంటుందో అలాంటి ఎగ్స్ని మనం తీసుకోవచ్చు. లేదు అంటే నాటు కోడిగుడ్లు అని దొరుకుతూ ఉంటాయి. మనకి విలేజెస్లో వెళ్తే ఎక్కువగా నాటు కోడిగుడ్లు అనేది దొరుకుతూ ఉంటాయి. ఆ నాటు కోడిగుడ్లు కూడా మనం తినొచ్చు అనమాట. నాటుకోడ్లు అయితే కంప్లీట్‌గా హెల్తీయే. ఎందుకంటే ఆ కోళ్ళు ఏం తింటున్నాయి, ఎలాంటి ఫుడ్ తింటున్నాయి, వాటికి ఎలాంటి ఫీడింగ్ చేస్తున్నాము, అండ్ కోడి పిల్లలు పెద్దగా అవ్వడానికి కూడా ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లం నుంచి, అలాంటి కాంప్లికేషన్స్ నుంచి మనకి రావాలి అంటే విలేజెస్లో కానివ్వండి, లేకపోతే కొన్ని సర్టిఫైడ్ ఫార్మ్స్ ఉంటాయి. అలాంటి సర్టిఫైడ్ ఫార్మ్స్ నుంచి మనము ఎగ్స్ తెచ్చుకోవడం వలన అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అలాంటివి తినొచ్చు అని చెప్పొచ్చు. సో, హార్మోన్ రిలేటెడ్ ఇంజెక్షన్ అంటే కోడి త్వరగా ఎదగడానికి ఇచ్చే ఇంజెక్షన్ అది. సో, అలాంటివి మనము గవర్నమెంట్ సర్టిఫైడ్ కోడిగుడ్లు దొరుకుతూ ఉంటాయి. అలాంటివి ప్రిఫర్ చేయడం మంచిది. ఎందుకంటే కొద్దిగా కాస్ట్ అటు ఇటు అయినా సరే మనకి క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా దొరికిన వాళ్ళు, అవైలబిలిటీ ఉన్నవాళ్ళు అలాంటి ఎగ్ తీసుకోవడం మంచిది. లేదు నమ్మకస్తుల దగ్గర ఏదైనా మనకు ఫామ్ ఉన్నప్పుడు నమ్మకస్తులు లేదు వీళ్ళు మంచిగానే ప్రొవైడ్ చేస్తారు మనకి ఎగ్స్ అన్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది. సో, ఎగ్ అనేది కంప్లీట్‌గా హెల్తీయే. బట్ ప్రాసెస్ అనేది అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. ఇంజెక్షన్స్ కానీ అడల్ట్రేషన్. సో, ఈ చేంజ్ అనేది చేస్తున్నది మనం సొసైటీలో ఉండే మన మనుషులే కాబట్టి మార్పు అనేది మనలో రావాలి. బిజినెస్ చేసేటప్పుడు క్వాలిటీ అనేది ఎంత మెయింటైన్ చేస్తే బిజినెస్ కూడా అంత గ్రోత్ ఉంటుంది. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ బాగుంటే వచ్చే కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారు కానీ తగ్గరు. సో, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. మనం ఎగ్‌ని బ్లేమ్ చేయడం కాదు, ఆ ప్రాసెస్‌ని బ్లేమ్ చేయాలి. ఆ ప్రాసెస్ కూడా చేసేది మనమే కాబట్టి ప్రాసెస్ ఎలా ఉందో కూడా మనం చూసుకోవాలి. సో, కంప్లీట్‌గా చెప్పాలంటే ఫైనల్‌గా
ఎగ్ అనేది డైలీ తీసుకోవడం వలన మంచిది. దాని ఎగ్ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ వస్తాయి కాబట్టి డైలీ ఒక కోడిగుడ్ని యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఏజ్ పెరిగే కొద్దీ మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ని బట్టి బేస్ చేసుకొని కూడా రోజుకి 3-4 గుడ్లు తీసుకోవచ్చు. బట్ ఎల్లో ఒకటే ఉండాలి. ఎగ్ వైట్ మాత్రం మనం తీసుకోవచ్చు. అది ఉడకపెట్టుకొని ఆమ్లెట్ ఎనీ ఫామ్ తీసుకోవచ్చు అనమాట. ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం కోడిగుడ్డు తినడం వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటి, గుడ్డు తినొచ్చా లేదా, చిన్నపిల్లలకి పెట్టొచ్చా లేదా, 6 మంత్స్ బేబీ నుంచి ప్రతి ఒక్కరికి కోడిగుడ్డు పెట్టచ్చు. 6 మంత్స్ బేబీకి మీరు కోడిగుడ్డు పెట్టినట్టయితే ఫస్ట్ ఎల్లోనే పెట్టాలి. ఎల్లో ఫస్ట్ అలవాటు చేసి తర్వాత వైట్ అనేది చిన్నపిల్లలకి పెట్టాలన్నమాట. ఇలా చిన్నగా 6 మంత్స్ బేబీ నుంచి ప్రతి ఒక్కరికి కోడిగుడ్డు అనేది తినచ్చు. సో ఈరోజు మనము ఎగ్ వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తినాలి, ఎంత తినాలో కూడా మనం తెలుసుకున్నాం. బట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మనం ఎక్కడ పర్చేస్ చేస్తున్నాం, సర్టిఫైడ్ ఉందా లేదా అనేది, మోడిఫైడ్ వల్ల మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి సర్టిఫికేషన్ చూసుకోవడం మంచిది. అండ్ ప్రతి ఒక్కటి మనలో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సొసైటీ అనేది జనాలే కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే ఎగ్గుని బ్లేమ్ చేయాల్సిన అవసరం, ద ప్రాసెస్ మనం బ్లేమ్ చేయాల్సి వస్తుంది. మనకు మార్పు రావడం వల్లనే మనము హెల్దీ సొసైటీని కానీ మనం హెల్దీగా ఉండొచ్చు, హెల్దీ సొసైటీని క్రియేట్ చేయొచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.